మా చెల్లి వాళ్ళ ఇల్లు చూద్దాం రండి పైన. ఇందుకు నేను చూపిస్తా వచ్చే ఇందాక రండి. వచ్చేసి హాల్ లాగా బయట ఇది ఫస్ట్ డోర్ అనమాట ఇంట్లోకి వెళ్ళటానికి. హాలు ఈరోజు ఎలా ఓపెన్ చేసింది. ఇది కిచెన్. అంటే ఇది కిచెన్ అనమాట. చిన్న ఫ్యామిలీకి సరిపోయింది. అంటే మా పెద్ద ఫ్యామిలీ అంటే కష్టం. చిన్న ఇద్దరు పిల్లలు భర్త భార్య సింపుల్గా సరిపోయింది. ఇది వచ్చేసి హాలు. ఇది కొత్తది కదా, ఇంట్లో ఈరోజు ఓపెన్ చేసాం. అంటే సామాన్లు మొత్తం కింద ఉన్నాయి. ఈరోజు నైట్ మొత్తం సామాన్లు పైకి తీసుకొస్తాం. కింద ఇరుకైతుంది కాబట్టి పైన సింగిల్ బెడ్రూమ్ కట్టారు. ఇలా కింద సగం సామాన్లు ఉంటే పైన కొంచెం మెయిన్ సామాన్లు పెట్టుకుంటారు. ఇదన్నమాట. హాల్ అయితే వచ్చేసి ఇది అంటే సింగిల్ బెడ్రూమ్ అన్నాను కదా, బెడ్రూమ్లో పెట్టారు. సింగిల్ బెడ్రూమ్ అని చెప్పాను కదా, ఇదైతే ఒకటి బెడ్రూమ్. సింగిల్ బెడ్రూమ్ కదా, ఇదైతే ఖాళీ ఉంది. కొత్త ఇల్లు కదా, నా వాయిస్ కొంచెం వేసి కొడుతుంది, కొంచెం అర్థం చేసుకోండి ప్లీజ్. ఇదైతే నేను ఇల్లు అన్నమాట. ఇది వచ్చేసి చిన్న బాత్రూమ్. ఓకేనా, ఇదైతే బాత్రూమ్ అన్నమాట. ఏంటి బాత్రూమ్ కూడా చూపిస్తుందని అనుకుంటారేమో మీరు. అది సింగిల్ బెడ్రూమ్ కదా, కంపల్సరీ బాత్రూమ్ అయితే ఉండాలి. బాత్రూమ్ కూడా కట్టేదే కదండి, బాత్రూమ్ కూడా చూడాలి కదా చెప్పేసి మళ్ళీ ఇంట్లో బాత్రూమ్ లేదేమో ప్రతిదానికి కిందికి వెళ్ళాలి అనుకుంటారని చూపిస్తున్నానండి. బాత్రూమ్ కూడా ఇదైతే బాత్రూమ్, ఇదైతే సింగిల్ బెడ్రూమ్. ఈ డోర్ అయితే చాలా బాగుందండి. ఇది మా చెల్లి సెలెక్షన్ చేస్తుంది. ఇది వచ్చేసి కాస్ట్ రేట్లు అంటే నాకు తెలియదు, మామూలుగా అయితే నేనైతే చూపిస్తున్నాను అనమాట. ఒకవేళ నేను ఏమైనా కట్టుకుంటే నేను ప్రతి దాని రేటు మీకు చెప్తానండి. ఇది నా ఇల్లు కాదు, మా చెల్లి ఇల్లు కాబట్టి నేనేం చెప్పలేను. మామూలుగా అయితే నేను వీడియో కోసం వీడియో తీసుకుంటాను ఫ్రెండ్స్. ఓకేనా, ఇదైతే మరి 2 ఫ్యాన్లు. అక్కడ గ్యాప్ ఉంది కదా, ఇక్కడైతే టీవీ వచ్చింది అనమాట. ఈరోజే కదా ఫంక్షన్ జరిగింది. ఇంకా అన్నం కూరలు అయితే మిగిలిన ఇక్కడ పెట్టినామన్నమాట. ఇవైతే వాటర్ బాటిల్స్. ఇక్కడైతే టీవీ వచ్చింది. ఇది మామూలుగా ఏదైనా బొమ్మలు అవి పెట్టుకోవడానికి. మీకు ఈ సామాన్ మొత్తం పెట్టిన తర్వాత కూడా ఇంకొక వీడియో పెడతానండి. ఓకేనా, మరి కిటికీ అండి ఇది. వాటి నుంచి దోమలు రాకుండా మనం డోరు పెట్టుకుంటాం కదా జల్లెడ్లాగా, అదైతే కిటికీకే పెట్టించారు. ఇది ఇలా అనుకుంటే మనకి మంచి ఫ్రెష్ గాలి వచ్చింది. ఇది వేసుకున్నా కూడా గాలి వచ్చిందండి, కాకపోతే దోమలు అయితే రావు లోపలికి. అలా సెట్ చేశారనమాట ఇదైతే. ఓకేనా ఫ్రెండ్స్, ఎంతమందికి నచ్చిందో మాకు కామెంట్ చేయండి. ఇది కూడా సేమ్ అంతేనండి. ఇలా అంటే గాలి వచ్చింది ఇటు నుంచి. ఇదైతే బయట అండి, అది బయట బాత్రూమ్ అండి. నేను బయటకు వెళ్ళి చూపిస్తాను. అది సందు వేరే, నేను బయటకు వెళ్ళి చూపిస్తాను. ఈ డోర్ ఎలా ఉందండి, ఈ డోర్ కూడా చాలా బాగుంది. ఇదైతే మెయిన్ డోర్ అనమాట. ఇటు నుంచి వస్తే ఇటు సందుకి వెళ్ళడానికి ఇటు ఒక డోర్ అండి. ఇలా 2 రకాల డోర్. ఇటు సందుని కూడా బాత్రూమ్ ఉంది. చూడండి, ఇవైతే పాతకాలం డోర్లు కదా, అప్పుడైతే ఈ డోర్లే పెద్ద గొప్ప. ఈ డోర్లో ఉంటేనే అబ్బా చాలా బాగుంది డోర్లు, ఎక్కడ చేయించారు ఎంతే అడిగేటోళ్ళు ఎంత రోజులల్లా. ఇప్పుడైతే జనరేషన్ మారిపోతుంది కదండి. ఇప్పుడు ఈ డోర్లు ఇంతకంటే మంచి డోర్లు కూడా చేయించుకోవచ్చు. కాకపోతే ఈ హోమ్ చిన్నదే కదా, ఇవైతే సరిపోతుంది. మెత్తగా అయితే చేయించాము. మా చిన్నాళ్ళు అడిగితే అంతే చెప్పారు, అదే మీకు నేను చెప్తున్నాను. ఓకేనా, ఇదైతే సందొస్తుందండి. ఈ డోర్ అయితే మనం బట్టలు
కట్టుకోవడానికి, ఇల్లు కట్టుకోవడానికి, దేనికైనా మనకి ఇప్పుడు అవసరం వాడుకోవడానికి అయితే ఉంది. డ్రైవర్ చూపిస్తాం. ఇదైతే బయట బాత్రూమ్ అన్నమాట. ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు ఎవరైనా ఇంట్లో వాడుకోవడానికి అయితే బయట బాత్రూమ్, వాష్రూమ్ అంటారు కదా అది. ఓకేనా మరి.